హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మై జర్నీ. మన ఛానల్లో గత కొద్ది రోజులుగా చాలామంది టీచర్స్ ఫ్రీక్వెంట్గా డెమో క్లాసెస్ గురించి అడుగుతున్నారు. చాలా సబ్జెక్ట్స్ గురించి అడుగుతున్నారు. 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ దగ్గరలో ఉండడం వల్ల ఈసారి మా పిల్లలు కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు. అలాగే స్కూల్స్ కూడా క్లోజ్ అయిపోయే టైంకి వచ్చేసాం కాబట్టి డ్యూ టు హెక్టిక్ స్కెడ్యూల్స్ మీరు అడిగినన్ని డెమోస్ మేబీ నేను ఇన్ టైంలో డెలివర్ చేయలేకపోవచ్చు. సో అందుకోసం నేనేం ఆలోచించానంటే, మీరు ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా సరే ప్రైమరీ అండ్ హై స్కూల్లో నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ ఫాలో అయితే మీరు ఏ సబ్జెక్ట్ అయినా ఏ టాపిక్ అయినా కూడా ఎక్స్ట్రాడినరీగా డెమో అన్నది డెలివర్ చేయొచ్చు అనమాట. జనరల్గా నేను ఏదైనా ఒక టాపిక్ చెప్తే మీరు ఆ వీడియో చూసినప్పుడు ఆ పర్టికులర్ టాపిక్ని మాత్రమే చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్కి ఉపయోగపడేలాగా ఓన్లీ ఫర్ ప్రైమరీ అండ్ హై స్కూల్, ఎందుకంటే ఆల్రెడీ ప్రీ ప్రైమరీకి చాలా డెమోస్ ఉన్నాయి. సో ఇది కేవలం ప్రైమరీ అండ్ హై స్కూల్ వాళ్ళకి ఉపయోగపడేలాగా నాకు తెలిసిన కొన్ని డెమో టిప్స్ చెప్తాను. మీరు ఇవి యాజ్ ఇట్ ఈస్గా ఏ టాపిక్ అయితే ఎంచుకున్నారో దానికి ఇవి మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీ డెమో అనేది చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. లేట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. టిప్ నెంబర్ 1, మీరు ఏ సబ్జెక్ట్లో డెమో చెప్పినా ఈజీ టాపిక్స్ని ఎంచుకోండి. మీరు 5th క్లాస్ చెప్పినా 8th క్లాస్ చెప్పినా కూడా చాలామంది టీచర్స్ ఏమనుకుంటారంటే డిఫికల్ట్ టాపిక్స్ చెప్తే ఎక్కువగా మార్క్స్ వస్తాయేమో అనుకుంటారు. సో అక్కడ సిచ్యువేషన్ని మీరే మరింత కఠినంగా మార్చుకున్న వాళ్ళు అవుతారు. సో నా సజెషన్ ఏంటంటే, చాలామంది టాపిక్స్ గురించి కూడా చెప్పమంటారు. మీ టెక్స్ట్ బుక్స్లో ఫస్ట్ లెసన్స్ ఏవి ఉంటాయో 1 to 3 లెసన్స్, వాటి నుంచి మీ డెమో టాపిక్స్ని ఎన్నుకోండి. ఎందుకంటే డెమో టాపిక్ ఏం చెప్పాలన్నప్పుడు ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ని వాడతారు. సో మీరు వెళ్ళే స్కూల్ ముందుగానే మీకు తెలిస్తే ఒక డే ఆర్ 2 days బిఫోరే మీరు ఆ బుక్స్ని తెచ్చుకొని అందులో మీకు ఈజీగా ఉన్నది మీరు ఆ టాపిక్ని ఎన్నుకొని డెమోని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మీకు ఈజీగా ఇన్ ద సెన్స్ అంటే ఏంటి అనే డౌట్ రావచ్చు. ఏ లెసన్ అయితే మీకు అర్థమవుతుందో, మీరు చెప్పడానికి సులభంగా ఉందో, ఏ టాపిక్ నుంచి మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలుగుతున్నారు, రియల్ లైఫ్కి కాస్త దగ్గరగా ఉండి ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుందో అలాంటి టాపిక్ని ఎంచుకోండి. సో అలాంటి టాపిక్స్ అయితే మీకు ఫ్రీక్వెంట్గా కొన్ని క్వశ్చన్స్ అడగడానికి కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ అప్పటికప్పుడు యాడ్ చేయడానికి కానీ ఒక చిన్న పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో దట్ డెమో అనేది ఆటోమేటిక్గా ఇంటరాక్టివ్గా ఉంటుంది, మంచి మార్క్స్ అనేవి వస్తాయి. సో కాబట్టి టాపిక్ అనేది ఈజియెస్ట్ టాపిక్ని ఎంచుకోండి. ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేయాలనేది కూడా మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి. టిప్ నెంబర్ 2, డెమో టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మీ టాస్క్ డెమోని ఎన్ని మినిట్స్లో ముగించగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైము 10 minutes ఇచ్చారనుకోండి, ఆ 10 minutesని మీరు డివైడ్ చేసుకోండి. ఫర్ దట్ ఒక 1 minute మీరు మీ ఇంట్రడక్షన్కి యూస్ చేసుకోండి. ఇంకొక 1 minute సబ్జెక్ట్ లేదా మీరు ఎంచుకున్న టాపిక్ ఇంట్రడక్షన్ గురించి వినియోగించుకోండి. మిగిలిన 8 minutesలో 6 minutes మీ టాపిక్ని చెప్పడానికి ఉపయోగించుకోండి. మిగిలిన 2 minutes ఈ 8 minutes ఏం చెప్పారో దానిని ఒకసారి రీక్యాప్ చేసి చిన్న చిన్న క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ చెప్పడానికి వినియోగించుకోండి. సో ఇదేంటంటే చాలా తక్కువ టైం ఉన్నప్పుడు, ఒకవేళ మీకు 1/2 hour టైం వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇంట్రడక్షన్ అనేది 1 or 2 minutesలోనే ఉంటుంది. సో లెసన్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు. చెప్పే లెసన్ని కాస్త ఎక్కువసేపు ఒక 15 to 20 minutes చెప్పేలా చూసుకోండి. మిగిలిన 10 minutesలో ఒక చిన్న యాక్టివిటీని కానీ కొన్ని క్వశ్చన్స్ని కానీ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకున్న టైం బట్టి ఇంట్రడక్షన్ ఖచ్చితంగా ఉండాలి. మీ ఇంట్రడక్షన్ ఉండాలి, మీ సబ్జెక్ట్ గురించి చెప్పాలి, మీరు చెప్పబోయే టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అప్పుడు మీరు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే డెమో అనగానే వెళ్ళిపోయి బోర్డు మీద టాపిక్ నేమ్ రాసేస్తారు. సో నా సజెషన్ ఏంటంటే అలా ఎప్పటికీ చేయొద్దు. ఇంట్రడక్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తే కొంచెం పిల్లలు మీతో ఇంటరాక్ట్ అవుతారు, డెమో అన్నది కాస్త బెటర్గా చెప్పగలుగుతారు. టిప్ నెంబర్ 3, డెమో టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎన్ని మినిట్స్ చెప్పాలో కూడా మీకు అర్థమైంది. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి. సో ఆల్రెడీ ప్రైమరీ అండ్ హై స్కూల్ పిల్లలంటే కాస్త పెద్ద పిల్లలే కాబట్టి డైరెక్ట్గా మీ నేమ్ చెప్పి మీరు ఆ సర్టెన్ సబ్జెక్ట్కి సంబంధించిన టీచర్ అని మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత సబ్జెక్ట్ గురించి ఎప్పుడూ కూడా మీరు చెప్పబోయే టాపిక్ నేమ్ కూడా డైరెక్ట్గా అనౌన్స్ చేయడానికి చూడకండి. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆ టైటిల్ వాళ్ళ నుంచి మీరు గ్రాప్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యానిమల్స్ గురించి చెప్పాలనుకుంటున్నారు, లేదా ఫారెస్ట్ గురించి చెప్పాలనుకుంటున్నారు. సో డైరెక్ట్గా నేను ఈరోజు ఫారెస్ట్ గురించి చెప్పబోతున్నాను అని చెప్పడం కంటే
హలో డియర్ స్టూడెంట్స్, డూ యూ నో అబౌట్ యానిమల్స్ అని చెప్పి రకరకాల యానిమల్స్ గురించి అడిగి మరి ఇవన్నీ ఎక్కడుంటాయి అని అడిగితే వాళ్ళే చెప్తారు ఫారెస్ట్ అని. సో ఫారెస్ట్ గురించి చెప్పచ్చు. లేదంటే మనకి ఇలాంటి హౌజెస్ ఉంటాయి కదా, మరి యానిమల్స్కి ఎలాంటి హౌజెస్ ఉంటాయి, అవి ఎక్కడ ఉంటాయి అని కూడా అడగచ్చు. సో అలా ఏదైనా ఒక టాపిక్ చెప్పినప్పుడు డైరెక్ట్గా టాపిక్ నేమ్ కాకుండా టాపిక్ నేమ్ పిల్లల చేతే చెప్పించగలిగితే ఇది ఇంకా బాగుంటుంది. సో కొన్ని లెసన్స్లో ఇవి ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు. లైక్ మ్యాథ్ కానీ ఇంగ్లీష్లో ఏవైనా కొన్ని లెసన్స్ కానీ వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి కాస్త తక్కువ పాసిబిలిటీ ఉంటుంది. బట్ తెలుగు, సైన్స్, సోషల్కి ఇవి చెప్పడానికి బాగానే ఉంటుంది. ఈవెన్ హిందీ అయినా కూడా మీరు ఏదైనా ఒక టాపిక్, ఒక స్టోరీని చెప్పాలనుకుంటే మీరు పిల్లల దగ్గర నుంచి ఇంట్రడక్షన్ పార్ట్లోనే కొన్ని క్వశ్చన్స్ని గ్రాప్ చేసి చెప్పగలిగితే దానికి రిలేటెడ్గా లెసన్ అనేది చాలా బాగా చెప్పగలుగుతారు అనమాట. నెంబర్ 4, సో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, డెమో టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ 2 minutes ఆర్ 5 minutes చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పటి వరకు పిల్లలు మీ లెసన్ ఏం విన్నారు, ఎంతవరకు మీతో ఇంటరాక్ట్ అయ్యారు అన్నది తెలుసుకోవడానికి మీకు ఈ లాస్ట్ మినిట్సే ఉపయోగపడతాయి. సో ఆ లాస్ట్ మినిట్లో మీకున్న టైం బట్టి అయితే చిన్న క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేయండి, లేదంటే ఒక చిన్న యాక్టివిటీని కండక్ట్ చేయడానికి చూడండి. సో మీ మోట్ ఆఫ్ ద యాక్టివిటీ ఏంటంటే క్లాస్లో ఉన్న పిల్లలందరూ ఎంగేజ్ అవ్వాలి, అందరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ మీరు క్వశ్చన్స్ అన్నా కూడా బాగా డిఫికల్ట్ క్వశ్చన్స్ అడగకూడదు, ఎందుకంటే మనం డెమోలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కాస్త ఎక్సైట్మెంట్తో ఆన్సర్ చేయడానికి కొంచెం ఈజీగా ఉన్న క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయండి. సో ఇదంతా వర్కౌట్ అవ్వాలంటే మీరు ముందుగా నా టాపిక్ గురించి ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏం అడగాలి, టాపిక్ ఎలా చెప్పాలి, టాపిక్ అయిన తర్వాత క్వశ్చన్స్ ఎట్లా అడగాలి అనేది మనం నోట్ చేసుకోగలగాలి. సో అలా మీరు రాసుకున్నప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్గా కొన్ని క్వశ్చన్స్ని మీరు ఫ్రేమ్ చేయగలుగుతారు. సో మీరు ఆ యాక్టివిటీని, కన్క్లూజన్ని కంప్లీట్గా ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మీ డెమో అన్నది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. అలాగే మీరు డెమో చెప్పేటప్పుడు మీ ముందు కనుక ఎవరైనా పిల్లలు కాకుండా హయ్యర్ అథారిటీస్ ఉంటే ఖచ్చితంగా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్ యూ అన్నది మాత్రం చెప్పండి. అది కూడా ఒక మంచి ఇంప్రెషన్ అన్నది క్రియేట్ చేస్తుంది. సో ఇది డెమోకి సంబంధించిన కొంతవరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇవి డెమో కంప్లీట్ అయ్యే వరకు. మరి డెమో చెప్తున్నప్పుడు కూడా మనం కొన్ని థింగ్స్ని పాటించాల్సి ఉంటుంది. అవి ఏంటంటే, మీరు ఒక సెటైన్ క్లాస్కి వెళ్ళినప్పుడు క్లాస్లో ఉన్న ఏ ఒక్కరికో చూస్తూ డెమో చెప్పొద్దు. క్లాస్లో 30 ఉన్నారు, 40 ఉన్నారు, 50 ఉన్నారు. సో లాస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళు కూడా మీతో ఐ కాంటాక్ట్లో ఉండాలి. సో ఒక్కరిని చూస్తూ చెప్పడం కాకుండా క్లాస్లో ఎంతమంది ఉన్నారో అందరినీ చూస్తూ కూడా మీరు డెమో చెప్పాలి. సో దట్ పిల్లలు ఏమనుకుంటారంటే మ్యామ్ ఆర్ సార్ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మనం కాస్త జాగ్రత్తగా చెప్పాలి అని. ఈవెన్ మీరు క్లాస్లో కూడా ఇదే పాటించాలి లెసన్స్ చెప్పేటప్పుడు. సో ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ అందరికీ లెసన్ చెప్తున్నట్టుగా ఉండాలి. సో మంచి ఐ కాంటాక్ట్ అన్నది మెయింటైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీ వాయిస్. మీరు అక్కడ కంప్లీట్గా కొత్త అయినా సరే ఖచ్చితంగా మీ వాయిస్ని కాస్త లౌడ్గా చెప్పడానికి ట్రై చేయండి. సో దట్ లాస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళు కూడా మీ వాయిస్ని వినగలగాలి. అప్పుడే మీ వాయిస్ అన్నది ఎండ్ వరకు రీచ్ అవుతుంది, అందరూ మీకు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ గట్టిగా చెప్పడం ఇన్ ద సెన్స్ అరవడం కాదు, లౌడ్గా మాట్లాడాలి. సో క్లియర్గా ఉండాలి, మీరు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలన్నమాట. సో అలా మీరు మిర్రర్ ప్రాక్టీస్ చేస్తే మీకు అది కూడా అలవాటు అవుతుంది. అలాగే డెమో చెప్పేటప్పుడు బోర్డ్ని చక్కగా యూటిలైజ్ చేయండి. ఏవైనా ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తున్నప్పుడు అండర్లైన్ చేయండి. సో మీరు రాసేటప్పుడు కూడా క్లియర్గా వెనకాల వాళ్ళకి కనబడేలాగా హాఫ్ మాత్రం కవర్ అయ్యేలా రాయండి. చాలామంది ఏం చేస్తారంటే ఫుల్గా టర్న్ అయిపోయి రాసేస్తారు. అలా కాకుండా కాస్త పిల్లలకి చూస్తూ రాసేలాగా ట్రై చేయండి. సో దట్ అది మీకు పిల్లలు మిమ్మల్ని చూస్తున్నారా లేదా అన్నది తెలుస్తుంది, మీరు ఏం రాస్తున్నారో పిల్లలకు కూడా అర్థమవుతుంది. లేకపోతే మీరు అటు తిరగగానే పిల్లలు బ్యాక్ సైడ్ అల్లరి చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇది క్లాస్లో అయినా కూడా అందరు టీచర్స్ ఫాలో అయ్యే మెథడ్ ఇదే. అలాగే మీరు డెమో కంప్లీట్ అయిపోయిన తర్వాత బోర్డు మొత్తం కూడా క్లీన్ చేసేసి ఆ థింగ్స్ని అక్కడ పెట్టి మీరు థ్యాంక్స్ చెప్తే కాస్త రెస్పెక్ట్ఫుల్గా ఉంటుందన్నమాట. సో అది కూడా మర్చిపోకండి బోర్డ్ యూసేజ్కి సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మీరు మాట్లాడేటటువంటి భాష, చాలా డిఫికల్ట్ వర్డ్స్ని యూజ్ చేయొద్దు. పిల్లలకు అర్థమయ్యేలాగా ఎదర్ ఇట్ మే బి తెలుగు ఆర్ ఇంగ్లీష్, మీరు సింపుల్ లాంగ్వేజ్కి వెళ్ళండి. బట్ డెమో టైంలో మాత్రం మీరు సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేశారనుకోండి పిల్లలందరికీ కూడా నచ్చుతుంది అనమాట. డిఫికల్ట్కి వెళ్ళే కొద్దీ పిల్లలకి అర్థం కాదు మనం ఏం చెప్తున్నాము. సో మీ లాంగ్వేజ్ అనేది సింపుల్గా ఉండేలా చూసుకోండి. సో దట్ పిల్లలందరూ కూడా మీతో చక్కగా ఇంటరాక్ట్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసరికి
మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో చూసుకోండి. సో మీ గెస్చర్స్ ఎలా ఉన్నాయి, మధ్య మధ్యలో మీ హ్యాండ్స్ని ఇలా మూవ్ చేయడం, ఇవేంటంటే మరి ఎక్కువగా కాదు, మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ కూడా మీకు యాడ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలాంటి కొన్ని థింగ్స్ అన్నిటినీ మేనేజ్ చేసుకోగలిగితే డెమో అన్నది చాలా ఎక్సలెంట్గా కంప్లీట్ అవుతుంది. లాస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్, ఇది మీ డ్రెస్సెస్, మీరు వేసుకునే అటైర్ అన్నది ప్రొఫెషనల్గా ఉండాలి. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అటైర్స్కి వెళ్ళకండి. సో మీకు కంఫర్ట్గా ఉండేలాగా, చూడడానికి కాస్త సింపుల్ ప్రొఫెషనల్గా ఉండేలా చూసుకోండి. హెవీ జ్యువెలరీస్ని, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ని, వీటన్నిటిని కూడా అవాయిడ్ చేసేసి సింపుల్గా నార్మల్ వేలో ఎంత బెటర్గా వెళ్ళగలిగితే అంత నీట్గా సింపుల్గా వెళ్ళడానికి ట్రై చేయండి. సో మనం బాగా ఎక్కువగా ఏదో ఫంక్షన్కి రెడీ అయినట్టు వెళ్తే అంత బాగుండదు. సో ఎంత సింపుల్గా వెళ్తే అంత మంచిది అనమాట. ఇది మీ డెమోస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు లాస్ట్ వరకు చూసారు కాబట్టి మీకు ఎక్స్ట్రా బోనస్ టిప్ ఒకటి చెప్తా. ఇప్పుడు నేను టాపిక్ని డివైడ్ చేసుకోమన్నాను కదా, ఏదైనా ఒక టాపిక్ని 8 minutes చెప్పండి, ఇంట్రడక్షన్ ఇవ్వండి, క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి అని. ఒకవేళ ఆ క్వశ్చన్స్ మీకు ఫ్రేమ్ చేయడం ఓన్గా రాకపోతే డౌన్లోడ్ చాట్‌జీపీటీ యాప్. చాట్‌జీపీటీలో మీరు చక్కగా తెలుగులో కూడా దాంతో కమ్యూనికేట్ అవ్వచ్చు. మీరు వాట్సాప్లో ఎలా టెక్స్ట్ చేస్తారో అలా మీరు చెప్పబోయే టాపిక్ని ఒక ఫోటో తీసి చాట్‌జీపీటీకి ఇచ్చి, నేను ఇది డెమో చెప్పాలనుకుంటున్నాను, సో దీనికి సంబంధించి ఇంట్రడక్షన్ ఎలా చెప్తే బాగుంటుంది, దీంట్లోంచి పిల్లల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే బాగుంటుందని మీరు క్వశ్చన్ చేస్తే చక్కగా మీకు చాట్‌జీపీటీ చాలా క్వశ్చన్స్ని, వాటి ఆన్సర్స్ని ఇచ్చేస్తుంది అనమాట. సో మీకు ఏంటంటే టాస్క్ అనేది ఈజీ అవుతుంది. ఇదేంటంటే డెమోస్లోనే కాదు, ఎప్పుడైనా మనకి హెక్టిక్ స్కెడ్యూల్ ఉన్నప్పుడు కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇలా యూస్ చేసుకుంటే మీకు కొంచెం ప్రిపరేషన్కి టైం ఎక్కువ దొరుకుతుంది. సో అదేదైతే క్వశ్చన్స్ ఇచ్చిందో వాటిని కొంచెం సింప్లిఫై చేసుకొని నార్మల్గా మీకు ఉపయోగపడేవి మాత్రం మీరు నోట్ చేసుకొని చక్కగా మీ డెమోని డెలివర్ చేయొచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ కాన్ఫిడెన్స్. సో ఒక్క ఇన్స్టిట్యూషన్ కాదు, మన కోసం చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఒక దగ్గర ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాకపోతే మరొక చోట. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మీరు ఏదైనా డెమో ఇచ్చినప్పుడు మీరు అక్కడ సక్సెస్ఫుల్గా బయటకు వచ్చారనుకోండి, అది మీకు ఒక జాబ్ వస్తుంది. జాబ్ రాలేదనుకోండి, మీరు ఇచ్చిన డెమో సక్సెస్ అవ్వలేదనుకోండి, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అయితే జాబ్ లేదా ఎక్స్పీరియన్స్, ఇవి మాత్రమే మైండ్లో పెట్టుకొని మీరు నెక్స్ట్ దానికి ట్రై చేయండి. అంతే తప్ప ఇది మనకు రాలేదు, మనం చెప్పలేకపోతున్నామని డిసప్పాయింట్ మాత్రం అవ్వద్దు. ఎగ్జాక్ట్గా ప్రిపేర్ అయితే డెమో అన్నది చాలా 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 మినిమల్ టాస్క్. కాన్ఫిడెంట్గా ఉండండి, మంచి కమ్యూనికేషన్ ఇవ్వండి. పిల్లల్ని అడిగేటప్పుడు కూడా, క్లాస్ వింటున్నప్పుడు కూడా లిజన్ కేర్ఫుల్లీ, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ ద బోర్డ్, ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ని యూజ్ చేయండి. 100% మీరు ఫస్ట్ డెమోలోనే సెలెక్ట్ అయిపోతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెమో టాపిక్స్, టిప్స్ అండ్ టెక్నిక్స్. ఖచ్చితంగా ఫాలో చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే మన ఛానల్ మీలాంటి కొత్త టీచర్స్కి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా ఈ టిప్స్ అనేవి ఉపయోగపడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.